అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనం నందు శనివారం పెన్షనర్స్ నాయకులు అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు, పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు నారాయణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆవుల పక్కీర్ జైనులబొద్దీన్ అబ్దుల్ కలాం 1931వ సంవత్సరం అక్టోబర్ 15న రామేశ్వరంలోని ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. కుటుంబం పరిస్థితి చూసి తన వంతు సహాయం చేయడానికి న్యూస్ పేపర్స్ అమ్మి కుటుంబానికి సహాయపడ్డారు. కలాం స్కూల్లో చదివేటప్పుడు మార్కులు అంత ఎక్కువగా వచ్చేవి కావు. కానీ కలాంకి కష్టపడి చదవడం మరియు నేర్చుకోవాలి అనే తపన ఎక్కువగా ఉండేది. కలాం తన జీవిత కాలంలో చాలా సాధారణంగా జీవించేవారు. రాత్రి 2 గంటలకు పడుకొని ఉదయం 7 గంటల సమయంలో లేచేవారు. కలాం తన జీవితంలో బ్రహ్మచారిగానే ఉన్నారు. కలాం ఎంత సాధారణంగా ఉండేవారంటే తన వద్ద టీవీ కూడా ఉండేది కాదు. 27 జూలై 2015లో సోమవారం సాయంత్రం హఠాన్ మరణానికి గురయ్యారు. షిల్లాంగ్లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్ప కూలిపోయాడని అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ పాల్గొన్నారు.